రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పవన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమిలో 24 సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించిన బీజేపీ ఎంటర్ అవడంతో 3 సీట్లను తగ్గించుకున్నారు. ఒక ఎంపీ సీట్ను తగ్గించుకున్నారు. దీంతో 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకే పరిమితమైంది. మొన్నటి వరకు మెగా బ్రదర్స్ నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. పొత్తుల్లో భాగంగా నాగబాబుకు సీట్ దక్కలేదు. స్వయంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీలో త్యాగాలు చేయాల్సి వచ్చిందన్నారు. తన సొంత అన్న నాగబాబు కూడా తన స్థానాన్ని వదులుకున్నారని చెప్పారు. మొదటి టికెట్ ఇస్తానని తన సోదరుడికి చెప్పానన్నారు. అయితే ఇప్పుడు ఇవ్వలేకపోయానని తెలిపారు. నాగబాబు తను ఎక్కడ ప్రచారం చేయాలంటే అక్కడ చేస్తానని లేఖ రాశారన్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేశామని, దీంతో కొందరు నాయకులకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. పోటీ నుంచి తప్పుకున్న నాగబాబు చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. ఒక సైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప పదవి ఏదీ లేదన్నారు. ప్రజల సమస్యలే తన సమస్యలుగా పవన్ పోరాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం తన సమయాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత ఆదాయాన్ని, ఆస్తులను పవన్ త్యాగం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు మాటలను శిరస వహిస్తామన్నారు. సీట్ రాకపోయినా తనలాంటి వారు, పోతిన మహేష్ లాంటి నేతలు జనసేనలో ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం వెంట నడుస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన పార్టీ కోసం కృషి చేస్తానని తెలిపారు నాగబాబు. జన సైనికుడిగానే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. జనసేన కోసం, నాయకుడి ఆశయాల కోసం ఆయన వెన్నుంటి నడుస్తానని స్పష్టం చేశారు. నాగబాబు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే ఆయన నియోజకవర్గంలో ఇల్లు కూడా తీసుకున్నారు. అయితే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడంతో అనకాపల్లి సీటు బీజేపీకి పోయింది. దీంతో నాగబాబుకు సీట్ లేకుండా పోయింది.